ముందుగా అంతే రేలంగి నరసింహారావు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రేలంగి గారు రిక్వెస్ట్ ప్లీజ్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక్క స్టెప్ ముందుకొచ్చి మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇక్కడ ఇంతమంది పెద్దలు ఉండగా నన్ను మాట్లాడమన్నారు. మా దాము గారు ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఆయన ప్రసన్న కుమార్ గారు, రావు గారు, ఇంతమంది ఉన్నారు. అయినా కూడా నన్ను మాట్లాడమన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇందాక పోస్టర్ చూసాము, మోషన్ పోస్టర్ది చాలా చాలా బాగుంది. నేను ముందు దీని వరదరాజు గోవిందం అనగానే ఇదేదో టోటల్ మైథలాజికల్ సినిమా అని నేను అనుకుని నేను ప్రిపేర్ అయ్యి ఇక్కడికి వచ్చానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మోషన్ పోస్టరు టీజరు చూసిన తర్వాత డిసైడ్ అయ్యింది, కాదు హనుమాన్ లాంటి సినిమా ఇది అని నాకు అనిపించిందండి నిజంగా. అంటే దీన్ని సోషలైజ్ చేసి ఒక కృష్ణుడి పాత్రలో హీరో గారిని పెట్టి మీరు అతన్ని తీసుకొచ్చారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండ్ నిజంగా కూడా అండి. నిజంగా ఫుల్ మైథలాజికల్ తీసినా ఇప్పుడు చూసే నాదుడు ఎవరు లేరు, యంగ్స్టర్స్ అందరూ మారిపోయారండి. అది బేస్ చేసుకుని దాని ఇన్స్పిరేషన్లో బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని ఒక కమర్షియల్ మూవీగా దీన్ని తీర్చిదిద్దారంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ సముద్ర గారు నిజంగా. మీరు ఇదివరకు డైరెక్ట్ చేయడం అంతా ఒక ఎత్తు, బట్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు. మీరండి మీ అబ్బాయి అనుకుంటాను, ఎక్కడున్నారు మరి మీ అబ్బాయి? పైకి రారు. సో ప్రొడ్యూసర్గా కూడా మీరు సక్సెస్ అవుతారు సముద్ర గారు నిజంగా అనిపించింది. ఇది ఫస్ట్ పిక్చర్ కదండి ప్రొడ్యూసర్గా, 4వ పిక్చరు. వేరే ఇండివిజువల్గా చేసేది ఇప్పుడు మీరు ఫస్ట్ పిక్చర్, రెండోది. సో డెఫినెట్గా గ్రేట్ సక్సెస్ అవుతుందని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కొంతమంది మంచి దర్శకులు వెనక పడకూడదండి, ఎప్పుడూ చేస్తూనే ఉండాలి. కళాకారుడికి ఒక టెక్నీషియన్ అయినా ఆర్టిస్ట్ అయినా ఎవరైనా సరే ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేస్తూనే ఉండాలండి. అది నా పాలసీ అది అండి, ఎప్పుడూ రిటైర్మెంట్ ఉండకూడదు. ఇక మా సుధాకర్ గారు నాతోటి ఎన్ని సినిమాలు చేశారండి బాబు. ఈ సినిమాలో చూసిన క్యారెక్టర్ చూస్తే నా సినిమాలో ఎప్పుడు పెట్టలేదు లేండి క్యారెక్టర్ మీకు. అంటే ఆర్టిస్ట్ అంటే అన్ని క్యారెక్టర్లో చెయ్యాలి, బట్ నాలో కూడా నా పిక్చర్స్లో మీరు అన్ని సాఫ్ట్ క్యారెక్టర్లో అన్ని చక్కగా చేసుకుంటూ వచ్చారు. ఏది ఏమైనా చూడగానే చాలామంది ఉన్నారు, చాలా విశేషాలు చెప్పాలి అంచేది ఈ అవకాశాన్ని నాకు కలగజేసినటువంటి సముద్ర గారికి, అలాగే యాంకర్ గారు ఇందాక నుంచి అత్యద్భుతంగా మాట్లాడుతున్నారు, చక్కగా గీత గారండి మాట్లాడుతున్నారు, అలాగే టెక్నీషియన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ, హీరోయిన్ కానీ, మిగిలిన అదర్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ నాకు బాగా కనిపించింది ఆ టీజర్లో. సో అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొల్లి రామ్ గోపాల్ గారిని కొల్లి రామ్ గోపాల్ చౌదరి గారిని వేదిక మీద రావడం కోరుతున్నాం. రైట్, నేను పిలుస్తాను అన్న ఆయన ప్రేమ నాకు అర్థమవుతుంది. నేను పిలిచే లోపు కూడా